audio jungle. కేబీఆర్ న్యూస్ కి జగన్ గొడ్డలి రాజకీయం వినాశనం నుంచి విధ్వంసం వరకు మంత్రి నిమ్మల రామారాయుడు సంచలన వ్యాఖ్యలు. మంగ్లీ కేసులో మరో మలుపు, బయటపడ్డ సీక్రెట్ వీడియో. కాపులకు సహాయం చేయవలసిన అవసరం జనసేనకు లేదా? అంబటి సంచలన కామెంట్స్. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట, రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా విధ్వంసంతో పనిచేయడానికి రాష్ట్రాన్నంతా కూడా నాశనం చేసేటువంటి విధానాలతోటి ఏదైతే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఉద్ధరిస్తారు, ఎట్లా చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటారో ప్రజలకు తెలియజెప్తారు. కానీ ఈ యొక్క ఉన్మాదంతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వారి యొక్క హిడెన్ ఎజెండాను బహిరంగంగానే నిస్సిగ్గుగా బాహటంగా ఈరోజు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. వారి నీచమైనటువంటి భాషలో చెప్పాలని అంటే చంపుతాం, నరుకుతాం, అంతు చూస్తాం, అంతం చేస్తాం, ఇటువంటి రాజకీయ విధానాలతోటి ఈరోజు మరి వైసీపీ పార్టీ పనిచేయడం అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలను అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం. ఇది వారి రాజకీయపరమైనటువంటి విధానాలుగా, రాజకీయపరమైనటువంటి హామీలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ విధానాలు చెప్తూ ఉన్నాయి, మాకు బంధుప్రీతి లేదు, బయట వారైనా సొంత బాబాయ్ అయినా మా యొక్క రాజకీయానికి కావాల్సి వస్తే, మా రాజకీయాలకి అడ్డు వస్తే అంతం చేస్తాం, గొడ్డల పోటుకి వేటేస్తామనేటువంటి మెసేజ్ని ఈవేళ ప్రజలందరికీ కూడా వాళ్ళు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. మహిళలను ఈరోజు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, నా సొంత తల్లి, నా సొంత చెల్లెలతో సమానంగా మహిళలను చూసుకోవడం, అంతకంటే ఎక్కువగా మహిళలకు ఏం కావాలో పని చేస్తానని చెప్పడం అని అంటే నిజంగా మహిళల పట్ల కూడా ఆ నయవంచక మహిళా విధానం ఎట్లా ఉందనేది మరి ఈవేళ మహిళలు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. అంటే సొంత తల్లికి చెల్లికి ఎట్లా పనిచేశానో అంతకంటే ఎక్కువ మహిళలకు పనిచేస్తాను అనేటువంటి నయవంచక మహిళా విధానం పట్ల కూడా ఈరోజు 50% ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వాళ్ళకు కూడా ఒక యూత్ పాలసీలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు, మళ్ళీ మేము వస్తే మద్యం వ్యాపారం మేమే ప్రభుత్వమే చేస్తాం, కొత్త మాదక ద్రవ్యాలు అందుబాటులోకి తెస్తాం, గతంలో చేసినట్లుగానే ఇటువంటి వ్యాపారాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఏదైతే ఈ యొక్క యూత్ పాలసీగా మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పార్టీ విధానాలు ఒక యూత్ పాలసీగా చెప్తూ ఉంటే ఈవేళ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తూ ఉంటాం, ఏ రాజకీయ పార్టీ అయినా సరే రేపు అధికారంలోకి వస్తే నేరాలని అరికడతాం, శాంతి భద్రతలను కాపాడుతామని చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఈ యొక్క గొడ్డల పార్టీ అని ఈరోజు ఏదైతే ప్రజలు పిలుస్తూ ఉన్నారో మరి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం,
చంపేస్తాం, లేపేస్తాం, రేపు 29లో పొట్టేళ్ళని తలలు నరికినట్లుగా మరి యొక్క రప్ప రప్ప అంటూ నరికేస్తామని వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, బహిరంగంగా గొడ్డళ్లతో మరి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఆ యొక్క పొట్టేళ్లను నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్స్ల మీద జిమ్ముతూ, అంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ నాయకుడు ఇంకొకటి చెప్తూ ఉంటాడు, రేపు అధికారంలోకి వచ్చాక గుంటూరు నుండి యువతల వైపు అంతా కూడా ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల ఇంటిలోంచి బయటికి లాగి నరుకుతామని. అంటే రేపు వీళ్ళ యొక్క లక్ష్యం అంటే అధికారంలోకి వచ్చేది అభివృద్ధి కోసమో సంక్షేమాన్ని అందించడం కోసమో కాదు, లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కాదు. రేపు అధికారంలోకి వచ్చేది ఏదైతే భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు, అంటే ఒక విధ్వంసం, ఒక ధ్వంసం, రేపటి రాష్ట్ర భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్లు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఈవేళ వాళ్ళ గొడ్డలి పార్టీ విధానాల ద్వారా ఈరోజు మనందరికీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ అకృత్యాలను కానీ వీళ్ళ యొక్క వికృత చేష్టలను మొన్ననే ఏబిఎన్ మరి ప్రజలకు తెలియజేస్తే మరి వాళ్ళని కూడా నాలుక కోసేస్తాం, కొత్త పలుకు ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాం, అంతం చేస్తామని ఒక మీడియా ప్రతినిధుల మీద కూడా మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి, అంటే ఉన్మాదంతో ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అది కూడా సాక్షాత్తు ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియా మీద కూడా ఈ రకమైనటువంటి రాజకీయ ఉన్మాదంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే వీళ్ళ ప్రజలందరూ కూడా ఒక ఆందోళన, భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే ఈ యొక్క 20 నెలల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఖరి మనం చూస్తూ ఉంటే, ఆ రోజు 151 సీట్లు వచ్చినటువంటి పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈ ప్రజలు ఇవ్వనటువంటి స్థితిలో వాటి నుంచి గుణపాఠాలు కానీ పాఠాలు కానీ నేర్చుకోకుండా మరింత, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఆ రోజు లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే ఆ రోజు ఆర్జించాడో, మళ్ళీ ఈరోజు ఒక రాజకీయాల్లోకి వచ్చి మరి ఈవేళ ఒక ఉన్మాది మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే వినాశనం, విధ్వంసం ఒక ఎజెండాగా ఈరోజు ఈ పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, గొడ్డలే ఒక జెండాగా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, రక్త చరిత్రే ఒక రాజనీతిగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గొడ్డలి పార్టీగా ఈరోజు పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక క్యారెక్టర్ లేనిటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాడా అనేటువంటి ఈవేళ ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక ఆలోచన, మనందరికీ తెలుసు వివేకానంద రెడ్డి ఒక వివాదరహితంగా ఉండి కడప జిల్లాలో ప్రజలందరిలో కూడా ఒక మంచి పేరున్నటువంటి వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటీకి వెయ్యడానికి ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆ రోజు వివేకానంద రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఎంపీగా ఉంటే, మరి జగన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం వివాదరహితుడిగా మంచి పేరు కడప జిల్లాలో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి ఎంపీకి రాజీనామా సైతం బలవంతంగా భయపెట్టి ఆ రోజే రాజీనామా లెటర్ పంపిస్తే, మరి సోనియా గాంధీ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డిని మందలించినటువంటి మాట వాస్తవమా కాదా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా చూసాం, తండ్రి అచూకి ఇంకా లభ్యం కానిటువంటి స్థితిలో కూడా
సంతకాలు సేకరణ చేయవలసినటువంటి అవసరం ఎట్లా వచ్చిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నాడు తండ్రి మరణానికి రిలయన్సే కారణమని చెప్పి ఆ రిలయన్స్ల మీద సైతం దాడులు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి పదవులు మరి ఎట్లా అప్పచెప్పారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి ఆ రోజు విజయమ్మ గారు స్వయంగా రోసయ్య గారితో ఆ రోజు క్లియర్గా రోసయ్య గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఆయనే చాలా క్లియర్గా చెప్పారు. రోసయ్య గారు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మరి ఇక్కడ చేసేటువంటి పనులతోటి స్వయంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని మాట్లాడుతూ ఉంటే మరి యొక్క పుత్రుడిగా అటు జగన్మోహన్ రెడ్డి నేను కట్టడి చేయలేకపోతున్నాను, మీరైనా చెప్పండి ఆయనని బెంగళూరులోనే ఉండిపోమని అని సాక్షాత్తు ఆయన తల్లి విజయమ్మ గారు రోసయ్య గారికి చెప్పారని అంటే ఎటువంటి పోకడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, పరిటాల రవి హత్య కేసు నుండి బయటపడేయడానికి 6 నెలలు సమయం పట్టిందని. మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పరిటాల రవి హత్యలో కానీ మొన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి మరి గొడ్డలి పోటీకి సంబంధించి కోరుతున్నాం. మళ్ళీ మీరు బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం అండి. సో మీ అభిమానులకు పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు రిక్వెస్ట్ చేసి నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీసు వాళ్ళని కూడా అడిగి దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత బలుపా, అంత ఓవర్ యాక్షనా, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నా. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి. దయచేసి చెప్తున్నా, నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన. రాంబాబు గారు వస్తున్నాడు, శాసనసభలో ఇంతకుముందు పనిచేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ రిప్రజెంటేషన్లో మీకు చదివి వినిపించవలసిన అవసరం కూడా ఉందని మనం చేస్తున్నాం. అదేమిటంటే, పుత్తూరు టౌన్కు ఇచ్చేసిన శుభ సందర్భంలో స్థానిక బలిజ సంఘం తరపున బలిజ కుల నాయకులు మేమందరం మీకు స్వాగతం తెలుపుతున్నాము.
రాష్ట్రంలో బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు కాపు కార్పొరేషన్ నిధులు, విదేశీ విద్య లోన్లు, సబ్సిడీ లోన్లు ఇలాంటివి ఈ 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ద్వారా రాలేదు. దీనిపై ప్రతిపక్షంగా పార్టీగా ప్రజాప్రతినిధులుగా ఉన్న మీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని బలిజ, కాపు కులాలకు న్యాయం జరిగేట్లు చూడాలని తమరు పుత్తూరులో విచ్చేసిన శుభ సందర్భంలో మిమ్మలను కోరి ఈ లేఖను అందిస్తున్నాం. కాపు సంఘానికి సంబంధించినటువంటి బాధ్యులు ఒక చక్కని రిప్రజెంటేషన్. ఎందుకంటే కాపు కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము నిధులు కేటాయించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిధులు కేటాయించలేదు సక్రమంగా అని చెప్పేసి చాలా మాట్లాడారు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, పవన్ కళ్యాణ్ గారి అండతో వచ్చినటువంటి ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, ఏం చేశారు మీరు? ఒక లోన్లు ఇచ్చారా? ఒక విదేశీ లోన్లు ఇచ్చారా? కాపు కార్పొరేషన్కి ఫండ్స్ ఎంత ఇచ్చారు? అదే దీనిలో ఈ కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద స్టడీ చేస్తాం. నేను ముఖ్యంగా జనసేన నాయకులు అడుగుతా ఉన్నా, అయ్యా ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకున్నారు. ఎందుకంటే మీరు భాగస్వాములు కదా. కాపులకు అన్యాయం జరుగుతుందని గొగ్గోలు పెడుతున్నారు. లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో నిధులే కేటాయించుకోకుండా కాపులకు అన్యాయం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత జనసేనకు లేదని అడుగుతాను. ఎందుకంటే జనసేన అంటే కాపులు ఎగబడి ఓట్లు వేశారు. జనసేనకి వేయటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా వేశారు. వేసే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి బలిజలే కారణం అనేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. కాబట్టి బలిజలకు ఏమి న్యాయం చేశారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. నోరు ఎత్తకపోతే కాపులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఇక్కడ కాపు సంఘానికి సంబంధించి ఈ రాయల్ గారు ఇచ్చాడు, జాతీయ కాపు సంఘం నాయకులు బలిజరాయుడు గారు, గోపి రాయల్ గారు. తప్పనిసరిగా దీని మీద మేము స్టడీ చేస్తాం. ఎంతెంత నిధులు ఇచ్చారు, ఎంతెంత నిధులు ఇవ్వలేదు, మా ప్రభుత్వంలో ఎంత ఇచ్చాం, ఈ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు, ఈ కంపారిజన్ అంతా స్టడీ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని, కాపు సంఘాలు కూడా దీన్ని పునరాలోచించుకోవాలి. ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు జై తెలంగాణ. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, కానీ ఒక 5-10 నిమిషాల్లో ముగించుకుందాం. మా తమ్ముడు సుమన్ కూడా అలిగిండు నా మీద. వాడు అలిగిండు, అందుకే మాట్లాడతాడు, అంతేనా? పేరున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులకి, సోదరిమణులకి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా తమ్ముడు చెన్నూరు టైగర్, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు బాల్కా సుమన్ గారికి, గౌరవ శాసనసభ్యులు సహచరులు అనిల్ జాదవ్ గారు, గౌరవ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కోవా లక్ష్మి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దివాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప గారు, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు మన ఉమ్మడి జిల్లాకి గతంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన సోదరులు మూల రాజిరెడ్డి గారు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ రాజిరెడ్డి గారు, మిరియాల రాజిరెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మరి మంచిర్యాల జిల్లా మొత్తం నాయకత్వానికి ఎవరెవరి పేరు చెప్పలేదు, ఆకలి అవుతుంది కాబట్టి ఎవరి పేరు చెప్తలేని ఏమనుకోవద్దని కోరుతూ, అట్లాగే మొన్ననే క్యాతనపల్లిలో ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ యొక్క కుట్రలన్నీ ఛేదించి దాదాపుగా 51 రోజులు మరి కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ తమ్ముడు సుమన్ని, రాజిరెడ్డి గారిని జైలుకు పంపిన మొక్కవోని దీక్షతో పోరాడి చివరికి ప్రజాస్వామ్యమే గెలిచే విధంగా పనిచేసిన మా క్యాతన్పల్లి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, అట్లాగే మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అట్లాగే కౌన్సిలర్లకి, ఉపాధ్యక్షులకి ప్రత్యేకించి ఇక్కడ పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో మరి మనకు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు మనతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ పార్టీ కౌన్సిలర్లకు, జిల్లా నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజకీయాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇంత నికృష్టమైన, ఇంత నీచమైన రాజకీయాన్ని మాత్రం ఎవరు కూడా చూసి ఉండరు. 22 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి.
22 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం. అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత చర్చనే లేదు. అక్కడేం పెద్ద చర్చించడానికి ఏం లేదు, తర్కించడానికి ఏం లేదు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది, వాళ్ళు చైర్మన్ అయినారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మనకు మెజారిటీ వచ్చింది, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ కావాలి. కానీ ఒక్క మున్సిపాలిటీ కోసం, ఒక్క మున్సిపాలిటీకి, ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా, ఏదో పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టు సైనికుల కవాతు నిర్వహించినట్టు క్యాతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉండే, వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్లే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. అంత మాత్రమే కాదు, లేని కేసులు బనాయించి ఉల్టా కేసులు మన మీదే పెట్టి దౌర్జన్యం వాళ్ళు చేసి, రాళ్లు వాళ్ళేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి, మన కౌన్సిలర్లని ప్రలోభ పెట్టి, భయపెట్టి, ఇల్లు గులగొడతామని రకరకాల బెదిరింపులు చేసి, చివరికి బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చి, ఇగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాం తీసుకో అంటే, ఎవడికి కావాలి నీ బోడి పైసలు అని చెప్పి వాళ్ళ ముఖాననే పైసలు కొట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా. మామూలు గెలుపు కాదు ఇది. తమ్ముడు సుమన్ని పట్టుబట్టి ఇక్కడ సుమన్ ఉంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి తీసుకుపోయి ఇక్కడ సబ్ జైల్లో పెట్టలే, మంచిర్యాల సబ్ జైల్లోనో ఆసిఫాబాద్ సబ్ జైల్లోనో పెట్టలే, తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు. ఇక ఆ జైలుకు పోయినాం మేము. అది చెప్పతరం కానీ జైలు. కనీసం ఇక ప్రత్యేకించి దోమలు కూడా ఏర్పాటు చేసిండ్రు సుమన్ కోసం. ఆడ దోమల పెంపకం కేంద్రం పెట్టి ఆ దోమలను కూడా ఈయన ఉన్న కాడికి పంపించి, కనీసం ఓడోమోసో గిడోమోసో ఉంటది, గది ఈరా అయ్యా అంటే అది కూడా ఇయ్యలే. ఆఖరికి టేబుల్ లేదు, ఫ్యాను లేదు, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో 16 రోజుల పాటు చివరికి ఆరోగ్యం దెబ్బతిని మందులు తెప్పియమంటే మందులు కూడా తెప్పియకుండా నీచంగా నికృష్టంగా ఒక మున్సిపాలిటీ కోసం నిజంగా సుమన్ని అడుక్కుంటే వివేక్ ఫోన్ చేసి, తమ్మి జర నా ఇజ్జత్ పోతాంది జర ఇయ్యి అంటే మావాడే వారేస్తుండే. అది పెద్ద ముచ్చట కూడా కాదు, మాకు ఎన్నో చూసినాం గెలుపులు ఓటములు. కానీ ఇట్లా నీచమైన పని చేసినందుకు మా తమ్ముడు కూడా మొండిగా జిద్దుగా, మేము పోయిన వాళ్ళందరికీ చెప్పిండు తమ్ముడు, జైలుకు పోతే ఆదిలాబాద్ జైలుకు పోతే మా అందరికి ధైర్యం చెప్పి ఏం చెప్పిండు తెలుసా? అన్నా నన్ను ఇక్కడ 16 రోజులు కాదు 20 రోజులు కాదు, నేను ఉండమంటే ఇంకో సంవత్సరం ఉంటా, కానీ మీరు మా కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి, మా నాయకులకు ధైర్యం చెప్పండి, మా కార్యకర్తలకు ధైర్యం చెప్పండి, మీరు క్యాతన్పల్లి పోతారా లేకపోతే మా క్యాంపుకు పోతారా, పోయి వాళ్ళ మనోధైర్యాన్ని నింపండి అన్నా, వాళ్ళని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ను ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీరు మా వాళ్ళలో ధైర్యం నింపండి అని కోరిండు తప్ప వేరేదేమి కోరలేదు. వాస్తవానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయం ఒక క్యాతన్పల్లిలోనే కాదు, రాష్ట్రమంతటా ఇదే నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడికి మేము ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చేందుకు ఇక్కడ మూల మీద మెయిన్ రోడ్ నుంచి దిగి లోపలికి వస్తున్నాం. దివాకర్ రావు గారు చూపెట్టిండ్రు, అక్కడ కుడిదిక్కు ఒక బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. ఎవరిది బిల్డింగ్ అని అడిగిన నేను, ఎందుకు కూలగొట్టిండ్రు, ఎవరిది ఏమైంది అన్న అంటే దివాకర్ రావు గారు చెప్తున్నారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది అని చెప్పి, మరి ఆయన పేరేంది, డి అన్నయ్య అనే ఒక సోదరుడు మన పార్టీకి మద్దతుదారుడుగా ఉన్నాడని చెప్పి సింగరేణి కార్మికుడు ఆయన ఇల్లు మొత్తం 4 అంతస్తులో 3 అంతస్తులో మొత్తం కుప్పగులగొట్టిండ్రు. మరి ఎందుకు గులగొట్టిండ్రు అంటే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గులగొట్టిండ్రు అన్నారు. పక్కన ఇళ్ళన్నీ మంచి కలకల్లాడుతున్నాయి, మరి వీటి సంగతి ఏంది అన్న, అవి కూలగొడతారట, అవి మాత్రం అట్లే ఉండాలన్నట, ఇది మాత్రం కూలగొడతారట. మీరు పోయేటప్పుడు మీరు కూడా చూడండి. అంటే ఇంత నీచమైన రాజకీయం. మన కౌన్సిలర్ గారు క్యాతన్పల్లిలో భూమాగౌడ్ గారు మన క్యాంప్ లో ఉంటే, ఈ భూమాగౌడ్ సాబ్ క్యాంప్ లో ఉంటే ఆయన ఇంటి మీదకి ఇక్కడ బుల్డోజర్ పంపించి కూలగొడతామని చెప్పి వచ్చి కొలతలు తీసుడు, బెదిరించుడు, నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే కూలగొడతామని ఆయనను బెదిరించుడు. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కౌన్సిల్ హాల్లో, మన మహిళా కౌన్సిలర్లతో
కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు తప్ప మంత్రి గారు ఎంపీ గారు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలే. ఇంత గలీజ్ రాజకీయం, మన వాళ్ళ చేయిలు పట్టుకోవడం, మన వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇంత నికృష్టమైన రాజకీయం చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం పక్క, మొన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి వచ్చిండు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినండి. ఏమంటాడు ఆయన? ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు ఉట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు ఉంటారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవు కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది, మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి వంచింది, మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఏం చెప్పింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, అటు సూర్యుడు ఇటు ఓడిచినా ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పారు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000, నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల్లో పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేను ఏమనాలి, ఏమనుకోవాలి? నేనేం అంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అంటలేను రా భయ్య, అంటే ఏదో బాధ. ఈ మధ్యన నేను ఆయన తిరిగితే కూడా మా సుమన్కే నచ్చలేదు. నువ్వు తిట్టకన్నా మేము తిడతాం కదా అంటూ. అంటే ఏమైందంటే ఇలా రాష్ట్రంలో ఎంత గలీజ్ రాజకీయం అయిపోయిందంటే, ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు ఎక్కడోడు అక్కడ. ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను, దాచుకో. ఇక్కడ దోచుకోవాలి, మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇక ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయన్నే చూస్తా ఉన్నాడు. మీకు తెలుసు, సింగరేణిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అని కొత్త స్కీమ్ పెట్టింది. అంటే ఏంటంటే ఎరికేనా, సింగరేణి లెవెల్లో టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావన్నట్టు. వాడు జార్ఖండోడు కావచ్చు, బెంగాలోడు కావచ్చు, మహారాష్ట్రోడు కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశంలో ఎక్కడున్నాడు అని కావచ్చు, ప్రపంచంలో ఎక్కడోడన్నా కావచ్చు, వాడు సింగరేణికి రావాలి. వచ్చి ఏం చేయాలి? సైట్ విజిట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతకం పెట్టి ఇవ్వాలి. ఏమని? అయ్యా ఇగో ఇది నా పేరు, ఇది నా వివరం అని రాసి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆయనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మరిది మాట్లాడుతున్నా, నువ్వు టెండర్ వేయొద్దు అని వీడు హుంకరిస్తాడు. ఆయన ఇంటే ఓకే, వినకపోతే ఆ సర్టిఫికేట్ ఇయ్యరు. ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? నువ్వు విజిట్ చేసినట్టు సింగరేణి సంస్థ ఇవ్వాలి. మరి వాళ్ళు వినకపోతే, మాట వినకపోతే, మేము చెప్పినట్టు లొంగకపోతే మీకు ఆ సర్టిఫికేట్ ఇయ్యమని చెప్పి ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడరు. కానీ దేని మీద మాట్లాడుతున్నారు?